అందరికీ నమస్కారం. రీసెంట్ టైమ్‌లో ప్రతి ఒక్కరు కూడా వాషింగ్ మెషిన్స్ అయితే వాడుతున్నారు. వాడుతున్నారు గానీ వాటిలో కొన్ని ఎర్రర్స్ అయితే గమనిస్తుంటాం. ఆ ఎర్రర్స్ ఎలా పోగొట్టుకోవాలి, మనం వాషింగ్ మెషిన్ ఎలా యూజ్ చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఎర్రర్ ఏంటంటే మనకి వాటర్ సరిగ్గా రానప్పుడు లైక్ వాటర్ మనకి సప్లై అనేది సరిగ్గా లేనప్పుడైతే ఈవెన్ ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఆ ఈవెన్ ఎర్రర్ అంటే మనకి అక్కడ లైట్ అనేది ఒకసారి బ్లింక్ అయిందనుకోండి ఈవెన్ అని. అలాగైతే వాటర్ మనకి ప్రాబ్లమ్ ఉన్నట్టు. అలాంటప్పుడు మనం వాటర్ ట్యాబ్ అయితే ఒకసారి చూసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి E2 ఎర్రర్. ఈ E2 ఎర్రర్ ఏంటంటే మనకి వేస్ట్ వాటర్ అయితే బయటికి పోతుంటాయి కదా, ఆ పైప్ సరిగ్గా లేకపోయినా హైట్లో ఉన్నా లేదంటే అక్కడ ఏదన్నా వాటర్ అనేది ఫ్లో తక్కువ ఉన్నా కూడా మనకి E2 ఎర్రర్ అయితే కనిపిస్తుంది. ఆ టైంలో మీరు ఒకసారి కూడా పైప్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ E3 ఎర్రర్ వచ్చేసి మనకి డోర్ లాక్. డోర్ సరిగ్గా లాక్ పడకపోయినా మనకి E3 ఎర్రర్ అయితే కనిపిస్తుంది. ఇలాంటప్పుడు మనం ఒకసారి డోర్ ఒకసారి చూసుకొని వేసుకోవాలి. అండ్ E4 వచ్చేసి మనకి సేమ్, మనం వాషింగ్ మిషన్ వేసేటప్పుడు వేస్ట్ అంతా కూడా ఒక దాంట్లో జామ్ అవుతుంది అనమాట. అది మనం మంత్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకోవాలి, లేదంటే మనకి E4 ఎర్రర్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి E5 ఎర్రర్ అనమాట. E5 ఏంటంటే మనకి లోడ్ ఎక్కువ వేసినప్పుడు E5 చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 kgs దాంట్లో కొంచెం ఎక్స్ట్రా వేసామనుకోండి, అప్పుడు ఓవర్లోడ్లో కనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు మీరు చూసుకోవాలి. అండ్ E6 ఏంటంటే E6 అయితే పెద్ద సమస్య. ఇది మోటార్కి సంబంధించింది. ఇదైతే మనకి ఖచ్చితంగా మనం బాగా చేసే వాళ్ళని రిపేర్కి అయితే పంపించుకోవాల్సింది మిషన్ని, ఎందుకంటే E6 అయితే వెరీ డేంజర్. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఎక్కువగా వాషింగ్ మిషన్స్ యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా క్లీనింగ్ అయితే బాగా చేసుకోవాలి. అలాంటప్పుడు మీకు ఎటువంటి సమస్య రాదు. వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.